హలో వ్యూయర్స్, సాధారణంగా మనం డబ్బు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అంటే బ్యాంకులో కానీ ఇతరత్ర వడ్డీ వ్యాపారుల దగ్గర కానీ మనం అప్పు తీసుకుంటే వడ్డీ రూపంలో కొంత అదనంగా డబ్బు చెల్లిస్తాం. ఆ నిర్ణీత గడువులోపు ఎంతైతే వడ్డీ ఉంటుందో అది చెల్లిస్తాం. అయితే డబ్బు మాత్రమే కాకుండా ఇతర వస్తువులు ఈ రూపేణా తీసుకుంటే అవి చేయబదులు అంటాం. సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి సంచలనాత్మక ఒప్పందమే ఉత్తరప్రదేశ్తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా విద్యుత్ షార్టేజ్ ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వాలు నేరుగా కొంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ ఇక్కడ ఉన్న అవసరాలకు తగినట్టుగా కాంపిటేటివ్ ప్రైస్కి విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉంటాయి. అందుకు కొన్నిసార్లు ఎక్కువ రేటు కూడా పెట్టాల్సి వస్తుంది. ఇదే అదనుగా గతంలో కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి స్కాములు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో విద్యుత్ చేబదులు ఒప్పందం చేసుకుంది. రోజుకు గరిష్టంగా 3000 మెగావాట్ల విద్యుత్ వాడుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్కి ₹1 కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుంచి వాడుకుంటున్న విద్యుత్కి అదనంగా 5% కలిపి ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్కి సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంది. మార్చి 3వ తేదీన 18,000 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. అందుకు కారణం పరిశ్రమలకు అవసరాలు పెరగటం, ఉష్ణోగ్రతలు పెరగటం. అంతేకాకుండా రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో విద్యుత్తుకి డిమాండ్ ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుంచి విద్యుత్ తీసుకుంటుంది. తెలంగాణలో మరో నెల రోజుల పాటు అంటే వ్యవసాయ పనులు ముగిసే వరకు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విద్యుత్తును చేయబదులుగా తీసుకుంటుంది. ఏప్రిల్ నాటికి వ్యవసాయ పనులన్నీ పూర్తవుతాయి కాబట్టి విద్యుత్ డిమాండ్ కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అంచనాల నేపథ్యంలోనే ఏప్రిల్ వరకు రోజుకు గరిష్టంగా 3000 మెగావాట్ల విద్యుత్తును ఉత్తరప్రదేశ్ నుంచి మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విద్యుత్తుని ఏప్రిల్ తర్వాత రోజువారీగా మళ్ళీ తిరిగి యూపీకి సప్లై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఒప్పందం కుదరటం దేశంలోనే తొలిసారిగా విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్కి ₹10 చొప్పున కూడా వెచ్చించి కొన్నాయి. కనీసం ₹6-8 ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటు డిస్కంలపై పరోక్షంగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ భారం అంతా కూడా కొన్ని నెలల తర్వాతనో లేదా కొన్ని సంవత్సరాల తర్వాతనో ప్రజలపైనే మోపాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలపై అదనపు భారం మోపకుండా విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో తగ్గినప్పుడు ఆ మిగులు విద్యుత్తుని ఇతర రాష్ట్రాలకు తిరిగి సరఫరా చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.